హాయ్ వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా మా బాబుకి అన్నప్రాసనం చేసుకున్నాం అనమాట. ఒక వీకెండ్ అలా చూసుకొని ఇలా డెకరేషన్ అన్నీ చేసుకున్నాము. అన్నప్రాసనంది ఫొటోస్ అవి క్లిక్ చేసి అంతా ప్రాసెస్ చేసాము. ఇదంతా డెకరేషన్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇలా డెకరేషన్ చేసుకున్నాక ముందు పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ ప్లేట్స్లో పెట్టేశాను అనమాట. ఆల్రెడీ నేను తినిపించడం స్టార్ట్ చేసేసాను బాబుకి 6 మంత్స్ నిండగానే. కానీ నాకు ఇలా డెకరేషన్ అన్నీ చేసుకొని ఇలా ఫొటోస్ క్లిక్ చేయడానికి టైం దొరకలేదు. మళ్ళీ 7th మంత్ నిండిపోయాక నాకు టైం కుదిరితే ఉగాది రోజు అలా చేశాననమాట. ఇది ఫస్ట్ తినిపించింది అయితే శివరాత్రి అయిన నెక్స్ట్ డే, అప్పుడు 6 మంత్స్ దగ్గరలో ఉంటే అప్పుడే స్టార్ట్ చేసేసాను. తర్వాత కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము మా పాపతో పాటు అండ్ మాతో. ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్నాము. తర్వాత తినిపిస్తుంటే కూడా ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం అనమాట. కింద బాబు హైట్కి సరిపడా చేసుకున్నాను డెకరేషన్ అంతా, పైన అంతా వదిలేసాను. బాబుకైతే ఇలాంటి ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేసాను. బాబు అయితే ఇంకా పాకట్లేదు సరిగ్గా, సో ఏం చేస్తాడో చూడాలి. కొన్ని ఫొటోస్ ఇలా రాకర్ చైర్లో కూర్చోపెట్టినా కూడా ఇంకా పడిపోతున్నాడు అనమాట. సో ఇంకా ఫొటోస్ ఎలా క్లిక్ చేయాలో తెలియక ఇలా అయితే క్లిక్ చేసాము. కూర్చుంటే ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది. ఇంకా కొన్ని కార్డ్స్ మిగిలిచ్చాను అనమాట అతికించకుండా. ఇలా పట్టుకుని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లిప్పింగ్లో పాకేది అదంతా ఉంటుందన్నమాట. ఇలా ఒక క్లాత్ వేసి పెట్టాను కదా, పాకడానికి ట్రై చేయకుండా ఆ క్లాత్ని తినడానికి ట్రై చేస్తుండే అనమాట. అస్సలు ముందుకెళ్ళలేదు. దాని తర్వాత ఇంకా బోర్డులో పడి డెకరేషన్ చూస్తున్నాడు కానీ పాకాలి అన్న థాట్ రావట్లేదనమాట. ఎంత ట్రై చేసినా కూడా పలకకుండా అదే చేస్తుండే. తర్వాత మళ్ళీ మేమే బోర్డులో వేసాము, ఎప్పుడైనా ట్రై చేస్తాడేమో అని చెప్పి. ఇప్పుడు కూడా సేమ్, అసలు ట్రై చేయకుండా మళ్ళీ స్ట్రైట్ అయిపోయి డెకరేషన్ని చూస్తూ కూర్చున్నాడు. ఇంకా లాస్ట్కి మళ్ళీ స్టార్ట్ చేస్తే క్రాల్ అవ్వకుండా క్లాత్ని లాగేసుకొని ఆయనకి ఏది చేతికి వస్తే అది పట్టేసుకున్నాడు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది స్మార్ట్గా క్రాల్ చేసే పనే లేకుండా ప్లేట్స్ అన్నిటినీ లాగేస్తున్నాడు. ఫస్ట్ అయితే గోల్డ్ అలా పట్టుకున్నాడు, దాని తర్వాత డబ్బులది పట్టుకున్నాడు అండ్ దాని తర్వాత బుక్ పట్టుకున్నాడు. నెక్స్ట్ అయితే ఇలా కెమెరా, ఏరోప్లేన్, షెఫ్ అంటే కుకింగ్కి రిలేటెడ్ అండ్ డాక్టర్ సెట్ ఇలా పెడితే ఫస్ట్ అయితే ఏరోప్లేన్ పట్టుకున్నాడు అనమాట. సో ఓకే, ఇంట్లో అందరూ హ్యాపీ అనమాట. మా ఆయన కూడా పైలటే కాబట్టి అదే పట్టుకున్నాడేమో అని అనుకున్నాము. తర్వాత మ్యూజిక్కి రిలేటెడ్ పట్టుకున్నాడు. అలా ఒకటి ఏది అందితే అది పట్టుకున్నాడు అనమాట. తర్వాత ఇంకా పరమాన్నం చేసినుండే మమ్మీ తినిపించడానికి, అది ఒకరొకరం తినిపిస్తున్నాం అనమాట. Thank you for watching. Please like, share and subscribe.